హలో అని నవ్వొట్టి విసిరి నా వైపుగా చూడొచ్చుగా సరదా కళ మనం పలకరిస్తే ఖర్చేం కాదుగా నీ పేరుకి తోకల్ని పెట్టి ఫేస్బుక్ లో వెతికానుగా డైరెక్ట్ గా నీ ఫోటో పెడితే దొరికేస్తావుగా చుట్టూ ఉన్న సోంబేరి గాళ్ళకి హైఫై కొట్టినా నన్నే చూసి స్మైల్ అయినా ఇయ్యవు సైకోగాడినా ఓ పార్కింగ్ బోర్డేది లేదుగా బిల్లా గుండెలో ఆ బ్యాక్ సీట్ నాకెవ్వరాదా చూసే చలో హలో అని నవ్వొట్టి విసిరి నా వైపుగా చూడొచ్చుగా సరదా కళ నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా నీ పేరుకి తోకల్ని పెట్టి ఫేస్బుక్ లో వెతికానుగా డైరెక్ట్ గా నీ ఫోటో పెడితే దొరికేస్తావుగా స్పీచ్ లో అంత వినయం ఉండేది, ఇప్పుడు మారింది. కాలర్ ఎగరేసుకుంటా అనుదీప్ అని వచ్చిండు. థ్యాంక్ యూ. యాటిట్యూడ్ మారిపోయిందా? కొనుక్కోలేదు, ఇదన్నమాట యాటిట్యూడ్ మారడానికి కారణం. ఈ యాటిట్యూడ్ మారడంలో మీ ఒక్కరైనా లేకపోతే సాయి మార్తాండ్ గారి పార్ట్ కూడా ఉందా? అసలు కనిపించట్లేదు. ఆయన ఈవెంట్ కి కూడా రానంత యాటిట్యూడ్ వచ్చింది. అది మినిమం అండి. అదే మనకి అర్థమైంది. కానీ నాకు దీన్ని బట్టి అర్థమైంది మా అందరికీ మళ్ళీ సాయి మార్తాండ్ గారు తప్ప ఎవరు గుర్తురావట్లేదు. చూపించుకోవాలి. సో ఎలా అనిపించింది మా డాన్స్? చూడండి సార్, మీ సినిమాలో డాన్స్ పార్ట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కొరియోగ్రఫీకి కూడా అవైలబుల్ ఉన్నాం మేము. ఎట్లా అనిపించింది డాన్స్? కష్టపడి ప్రాక్టీస్ చేసి ఇచ్చాడు. డీ జోడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంత అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మన మధు అంకుల్ మనందరి కోసం ప్లే చేయండి. అవసరం లేదు, ఏం ప్లే చేయలేదు. ముగ్గురు యాక్టర్స్. ఇప్పుడు నేను యాక్టరే కదా. చూసారా సినిమా? నేను చూసారా లాస్ట్లో? వాటర్ పవర్ పడుతున్నావా? నేను వాటర్ అంటే అమ్మ పవర్ పడుతున్నా. అది ఇప్పుడు మీరు బయట టాక్ ఏంటంటే మీ ముగ్గురు యాక్టర్స్ టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారని టాక్. నేను టెక్నీషియన్ ఫస్ట్. టెక్నీషియన్స్ ని తొక్కేస్తున్నారా లేదా? లేదు లేదు లేదు, చూపిస్తాను. నా దాని గురించి కొన్ని నేనండి, చాలా నిజాలు చూడండి, కొన్ని బయట పెడతాను. కేక్ చూపిస్తాను.
గ్రాటిట్యూడ్ తెలుసు కానీ యాటిట్యూడ్ తెలియదు బ్రో. ఎంతమంది ఉన్నారండి అంటే ఎంతమంది ఉన్నారండి? పంచులు మాట్లాడుకుందాం మాలు తీసేయాలంట. కాచారే ఫోన్ చేశారా? కాచారే తమ్ముళ్ళు మీరు ఫోన్ చేశారా? అసలు యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న సమోసాల కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు. మన పిల్ల దొండకాయలు అందరూ కూడా చాలా అదే బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని మన చెప్పాలండి, ఈరోజు కాంట్రవర్సీనా సరే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు కదా. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్టులు తీసుకెళ్తారు, ఒక సినిమా సక్సెస్ అయితే డైరెక్ట్లో డిస్ట్రిబ్యూటర్లో తీసుకెళ్తారు, కానీ ఆ సక్సెస్ మాదట్ట అవుద్ది అవదు కదా. సో ప్రొడ్యూసర్స్ అనేవాడికి ఎప్పుడూ ఒక సొంత సక్సెస్ ఉండదు. వేర్ వీ బిలాంగ్, వేర్ వీ ఆర్, వేర్ ఈజ్ ఆదిత్య హాసన్. అందుకే చెప్తున్నా బ్రదర్, ప్రొడ్యూసర్లు ఎప్పటికీ కూడా వాళ్ళకి సొంత ఇల్లు సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. ఎందుకంటే ఒక సక్సెస్ బిలాంగ్స్ టు ఆర్టిస్ట్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డైరెక్టర్స్, ఒక సక్సెస్ బిలాంగ్ టు డిస్ట్రిబ్యూటర్స్. బట్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటారు. నెక్స్ట్ సినిమా ఫంక్షన్ ఏమైనా పిలిస్తే వస్తారు తప్ప ప్రొడ్యూసర్ ఎవరికి సొంత సక్సెస్ ఉండదు బ్రదర్. సో అందుకే ఎవరు కూడా ప్రొడ్యూసర్ కన్నా కూడా ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ అవ్వమని నేను ఎంకరేజ్ చేస్తుంటాను. అలాగే నాకు ఏం కొట్టాలి బ్రదర్? అబ్బే మనకి బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు డిన్నర్లో తొడలో ఇష్టం అని ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుంటాం. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆర్డర్కి ఇంకా టైం అయిపోతుంది, నాకు తెలిసి లేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా టైం ఉంది. సెన్సార్ డైలాగ్ కదా ఇది. ఈ సినిమా మరొకసారి వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, మరి ట్విస్ట్లతో టర్న్లతో మనందరికీ ఎప్పటికప్పుడు ఇంప్రెస్ చేసే మన గూఢచారి ఈసారి ఆదిత్య హాసన్ గారు ఎందుకంటే ఆయన యూకేలో షూటింగ్ లో ఉండడం వల్ల జాయిన్ అవ్వలేకపోతున్నారు. శ్యామ్ గారు అండ్ హరి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, వాడి వల్లే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాడి వల్లే నేను ఈ సినిమా చూడడం నాకు 8 days పట్టింది. సో సారీ గైస్, బట్ నేను ఇవాళ చూసాను, నేను లవ్డ్ ఇట్. అండ్ మధు డైలాగ్స్ మీ లైఫ్ లో మధు క్యారెక్టర్ పేరేంటన్నా చెప్పండి. వద్దు, ఇంటికి వెళ్ళే లోపల నాకు ఫీల్ వేస్తాడు నా గురించి వస్తుంది. బట్ నువ్వు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే నా సినిమాకి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. నిజంగా మామూలు టైమింగ్ కాదు, సూపర్ యాక్టర్ మామూలు నిజంగా. మీ అందరికీ సూపర్ స్టార్ నరసింహగా తెలుసు, కానీ మన నిజం పేరు ప్రజ్వల్. ఏదో ఒక రోజు నేను నీలాగా డాన్స్ ఆడదాం అనుకుంటున్నాను బాస్. అంటే అండర్వేర్ ఒకటి. బట్ ఎస్ వెరీ ఎస్ ఇంత స్వీట్ ఉన్నారు, ఇంత క్యూట్ ఉన్నారు. సాయి, ఈ సినిమా అందరు ఎంత యూత్ ఉన్నా సినిమాలో ఒక ఇన్నసెన్స్ ఉంది అమ్మ.
అది గుజుపోయింది అనమాట. ఇన్ ద సెన్స్ చాలాసార్లు ఏంటంటే మనం కామెడీస్ చేసేటప్పుడు ఆడియన్స్ మీద కౌంటర్ వేయటం, ఒకరి మీద ఒకరు కౌంటర్ వేయటం, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ సినిమాలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్గా ఉంటుంది. ఎవరి మీద కౌంటర్ వేసినా కూడా ఎవరు అఫెండ్ అవ్వరు, అందరికీ స్వీట్గా ఉంటుంది. కౌంటర్ వేసిన వాడికి కౌంటర్ తిన్నవాడికి కూడా. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. ఈ అమ్మాయి శివాని, ఎస్ దేర్ యు గో, షీ ఈస్ ఫ్యాంటాస్టిక్ హీరోయిన్. పాపం కాత్యాన్ని భోజనం చేసిన నీళ్ళు ఇవ్వండి పాపం. ఫస్ట్ చూడంగానే నాకు తను అంబాజీపేట నుంచి తెలుసు. థియేటర్లో చూడంగానే అరే మౌళి కన్నా కొంచెం ఓల్డర్ అనిపిస్తుంది ఏంటి అని అనుకున్నా. అప్పుడు నేను సాయి రాసిన ట్విస్ట్ నాకు అర్థమైంది, ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్కి. అరే ఎగ్జాక్ట్లీ మౌళి ఏం ఫీల్ అయ్యాడో ఐ అండర్స్టూడ్ ఇట్. సో ఫెంటాస్టిక్ కాస్టింగ్, అమేజింగ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన అన్నారు కదా ఆయన నీకు ఫ్యాన్ అని, ఐ అగ్రీ. చాలా బాగా ఇచ్చారు. అండ్ కష్టం మామూలు కష్టం కాదు. అంటే మౌళిని అడిగితే డబుల్ కాల్ షీట్స్ అని చెప్పాడు. డబుల్ కాల్ షీట్ అంటే 16 hours పనిచేయడం అనమాట. అలా వరుసగా 30-35 days చేశారు వీళ్ళు. అండ్ ఎప్పటి నుంచి డ్రీమ్ చేసాడో నాకు తెలీదు. నాకు తెలిసి నేను క్షణం టైంలో తన స్పేస్లో ఉన్నాను, మౌళి స్పేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఈ 8 days ఎలా ఉంటుందంటే ప్రపంచంలో A to Z అందరూ మనమే తోప మనకు చెప్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందో. బట్ ఈ సో గ్రౌండెడ్, సో హంబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో టాలెంటెడ్. మీరందరూ చూస్తే జోక్స్, మీమ్స్ ఇవన్నీ ఓకే, సెకండ్ హాఫ్ మధ్యలో మనకు ఫీల్ ఇస్తాడు, టచ్ చేయిస్తాడు. అదొక డైరెక్టర్ క్రాఫ్ట్. నాలాంటి యాక్టర్స్ ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలిసి నేను కొంచెం కటింగ్ ఇచ్చే రకం కాదు. నేను ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అది ఇంటికి పెట్టి డిన్నర్ పెట్టి మనం నెక్స్ట్ మనం సినిమా చేయాలి, నాకు కాల్ షీట్ ఇలా ఎప్పుడు మాట్లాడలేదు నేను. బట్ జెన్యూన్గా చెప్తున్నాను సార్, ఐ రియలీ లవ్ యువర్ వర్క్. ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్తానో అదే చెప్తాను. యువర్ సో టాలెంటెడ్. నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మామ. సో వెరీ ప్రౌడ్. చూసి స్మైల్ అయిన యూకేలో షూట్ చేస్తున్న ఆదిత్య అసలు 90s అనే షో తీశాడు, అందరూ చూశారు కదా. సో ఆదిత్య, కంగ్రాచులేషన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్. మా G2 షూట్ నుంచి బ్రేక్ తీసుకొని మా కెమెరామ్యాన్ ఆదిత్యతో అక్కడ సినిమా షూట్ చేయడానికి వెళ్ళాడు యూకేకి. సో అజీమ్ గూడచారి టీమ్ వెయిటింగ్ మీకోసం. ఆదిత్య కొంచెం ప్లీజ్. I would like to congratulate ETV Win. Please Ankas కనిపిస్తుంది బాస్. ఎక్కువ ఇట్లా ఆల్మోస్ట్ మన చిన్నగా రెగ్గిజర్ అయింది కానీ అంకెల్ అనిపించుకోలేదు. డోంట్ వరీ. సెట్ అవుతున్నా, సెట్ అయ్యి సెట్కి వెళ్ళిపోయి ఫినిష్ చేసి మేము ముందు పెడతాం. బట్ కంగ్రాచులేషన్స్ గైస్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ బ్లాక్. 22 అట్లే సినిమా కూడా ఆయన పనిచేస్తున్నారు. చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాసు గారి హ్యాండ్ లక్కీ హ్యాండ్. ఆయన హ్యాండ్ వేస్తే చాలా మంది చాలా ఓన్లీ అది వాసు గారిని, నా స్నేహితుడు బన్నీ వాసు గారిని ఈ సినిమా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లక్ ఇచ్చారు ఈరోజు. అండ్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత యంగ్ క్రౌడ్ ఇక్కడికి వచ్చి ఇంత వైట్ ఇస్తుందని చెప్పి. ఆదిత్య హాసం తరపున, బైరాగి ఫిలిమ్స్ తరపున, మన ఈటీవీ తరపున, ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ us. Thank you, Vasu garu. And now it's time for dance. Come on, can we have some music? Yes. La la la, la la la, la 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 la, la la la. Book my show website.
హలో అని నవ్వొట్టి విసిరి నా వైపుగా